గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీడియా అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా. సో మనకు ఆకలేస్తే నోరు విడిచి అడిగితేనే అమ్మాయినా మనకు ఆ పూట అన్నం పెడుతుంది. కానీ నోరు లేని మోగ జీవాలకి అన్నం పెడుతూ ఒక మాతృమూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. చాలా మంది కుక్కలకి అన్నం పెట్టడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. కుక్కలు కరికి ర్యాబీస్ వ్యాధి వచ్చేస్తుంది. నువ్వు ఇలాంటి పని చేయడం కరెక్ట్ కాదు. ఎంతో మంది వచ్చి ఆవిడకి తిడుతున్నా సరే మూగ జీవాలతోటి సాహసం, నా ప్రయాణం అంతా కూడా వాటి కోసమే నా జీవితం కూడా అంకితం అంటూ ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. చక్కగా ముగ్గురు పిల్లలు కూడా ఒక్కొక్కరు మంచి ప్రొఫెషన్ లో, ఒకరు హైకోర్టులో లాయర్, ఇంకొకరు ఏంటి ఒక ఫార్మసీ లో జాబ్ చేస్తున్నారు, ఇంకొకరు కాలేజ్ లో లెక్చరర్ గా చేస్తున్నారు. ఇన్ని జాబ్స్ చేస్తున్నా సరే నాకు వీటిలోనే ఆనందం ఉంది. వీటిని ప్రేమగా చూసుకొని ఒక ముద్ద అన్నం పెడితే చాలు, నాకు ఆ రోజంతా కూడా సంతోషంగా హ్యాపీగా గడిచిపోతుంది. ఇవి లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఎంత ఇంద్రభవనం లాంటి ఇల్లు అయినా సరే ఇవి లేకుండా నేను ఉండలేనంటూ ఆ ఇంటిని అన్ని కూడా వదిలేసి తన పిల్లలు తనకి ఇస్తున్న నెలకి ఇస్తున్న అమౌంట్ అంతా కూడా వీటి కోసం వేచించి ఒక మాతృమూర్తి అంటాం కదా, మాతృమూర్తిగా నిలిచారు ఈ మూగ జీవాలన్నిటికి కూడా. సో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలాజీ జంక్షన్ దగ్గర అజంటా గార్డెన్స్ పక్కన ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. ఏంటి ఇంట్లోనే ఎప్పుడు కుక్కలు పిల్లులే ఉంటాయి, అసలు ఎవరు ఉంటారని వచ్చి చూస్తే ఆ అమ్మ ఎంత ప్రేమగా సాగుతుంది తెలుసా. సరే ఒక మంచి బ్రీడ్ డాగ్స్ కావాలా ఆవిడ పంచుతున్నారు, లేదంటే ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆమెకి హ్యాండ్ ఓవర్ చేస్తారేమో అనుకుంటే, కానీ కాదు. బాగా డిసీజ్ డాగ్స్ ఏవైతే ఉంటాయో, లేదంటే పిల్లలు పెట్టేసి రోడ్డు మీద కుక్కలు వదిలేసి వెళ్ళిపోతుంటాయి, లేదంటే వేరే వాళ్ళు తెచ్చి ఆ వీధిలో కుక్కల్ని ఈ ఇంటి దగ్గర వదిలేయడం, ఇవన్నీ చూసి చలించిపోయిన తర్వాత వీటి కోసం నా వంతు సాయం నేను ఏం చేయగలను అంటూ కూడా ఒక అడుగు ముందుకేసి వాటి కోసం ఒక షెల్టర్ ని ఇక్కడ ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా సాగుతుంది. ఒకసారి మాట్లాడదాం. పాండ్రంగు సత్యవతి గారు అసలు ఎందుకు వీటిపై మూగ జీవాలపై ఇంత ప్రేమ చూపించడానికి గల కారణం ఏంటి? ఎన్నో ఆటుపోట్లు ఎంతో మంది తిడుతున్నారు, అయినా సరే మీరు వీటి నన్ను విడదీయకండి మహాప్రభు అంటూ వేడుకుంటారు. ఒకసారి మాట్లాడదాం. సత్యవతి గారు నమస్తే అండి. నమస్తే. వీళ్ళంతా మీ పిల్లలా? మా పిల్లలే. ఏంటి మీ పిల్లలు మొత్తం ఇల్లంతా నిండిపోయింది? ఈ పిల్లల తర్వాత మా సొంత పిల్లలు. అవునా? ఎందుకు అసలు అంటే అందరూ తిడుతున్నారు కదా. అందరూ అన్నారు జైల్లో పెట్టేస్తారు, అన్నం పెడతా అన్నారు. వెళ్ళిపోతే జైలుకైనా వెళ్ళిపోతాను కానీ నేను అట్లా వదలు అనేసాను. మరి ఇన్ని కుక్కలు పెంచుతున్నారు కదా, పెంచడం అంటే వదిలేసినవన్నీ తీసుకొచ్చి మీ పిల్లలుగా చూసుకుంటున్నారు. ఒక్కటి కూడా మిమ్మల్ని ఏం అనట్లేదు, ఏదో అమ్మ దగ్గర పడుకున్నట్టు మీ దగ్గర అంత హాయిగా ఉన్నాయి. అమ్మను వదిలేస్తే నా పక్కకు వచ్చేస్తాయి. ఎందుకు ఇంత ఇష్టం ఇవన్నీ అంటే? మరి ఆ మోగజీ వాళ్ళకి నాకున్న బంధం అంతే. ఎప్పటి నుండి వీటిని సాగుతున్నారు? నాకు తెలిసిన కంచమ్మా ఇంట్లో కుక్కలు పెట్టిది అనమాట. అలాగా నా ముగ్గురు పిల్లలు పుట్టాక కూడా మా ఇంట్లో ఒక 9-10 కుక్కలు ఉండేవి నాన్న ఉండేటప్పుడు. వాటికి మంచి నాన్న పరుపు పరిచి పడుకుని పెట్టేవాడు. అట్లకి పడుకుని పెట్టి మాకు లస్సీ కొట్టు ఉండేది అప్పుడు. అయినా అంత దీంట్లోనే కూడా నేను అట్లా అప్రాంగా చూసేవారు అంత వ్యాపారంలోనే కూడాను. ఇంకా రాను అక్కడక్కడ చూస్తే కాలంలో పడిపోవడం, పిల్లలు ఎట్టేసి ఆ పిల్లలు లాక్కోలేక తల్లి బాధపడడం, ఆ తల్లి నన్ను ఖర్చేస్తుందని ఆలోచించేదాన్ని కాదు. గబుక్కుని ఇలా పిల్లని ఎట్టుకుని గట్టు మీదకి ఎట్టి ఒక బోను ఏదెట్టి ఎక్కడ సేఫ్టీగా ఉంటే అక్కడ వాటికి పడుకుని పెట్టి, తల్లి కూడా ఏంటనేది కాదు. పిల్లలు ఏదైనా కొత్త కుక్క పిల్లని తీస్తే కలిసేస్తుంది, ఏడు చేస్తుందో అది అనుకుని. కానీ నన్ను చూడగానే ఆ కుక్క కూడా ఏంటనేది కాదు, తోకొని వచ్చింది ఆ గోడ మీద పడుకుని పెడితే పడుకుంది అన్నమాట. అలా కనీసం నేను ఒక 1000 కుక్కలు కలగా దారి చూపించానమ్మా. కాలంలో పడిన కుక్కలకి గట్టు మీద. ఇలాగే ఈ ప్రదీప్ నగర్ దగ్గర బాసన్ స్కూల్ దగ్గర పిల్లలు పెట్టి కాలంలో పడి చచ్చిపోతుంది అన్నమాట. అయితే నాకు కీర్తి మేడము డాక్టర్ అమ్మ కలిసింది. ఆవిడమ్మ నీ లోపు నీకు ఎన్ని కుక్కలు ఉంటే అన్ని కుక్కలు తెచ్చి ఆపరేషన్ చేస్తాను అన్నది. నా చేయిలోపు నేను పట్టుకున్న ఏమనలేని కుక్కల్ని తీసుకొచ్చాను. ఆ కుక్కలు తీసుకొచ్చానమ్మా. కాలంలో పడిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఏటన్నారు, తీరు కూడా చూస్తున్నారు కానీ అన్నాను అనేసి ఆ కుక్క ఆపరేషన్ చేయించాను. ఎంతమంది మీకు పిల్లలు మొత్తం? నాకా ముగ్గురు. ఏం చేస్తారమ్మా? పెద్ద పాప అమరావతి కోర్టులో లాయరు, బాబు పైడి భీమర్లో చేస్తున్నాడు.
చిన్న పాప గీతం కాలేజీలో చేస్తుంది. మరి నీకు మంచి ఇల్లు అక్కడ ఉంది, ఇంద్రభవనం లాంటి ఇల్లులు ఉన్నాయి, కానీ అవన్నీ వదిలేసి ఇక్కడ ఏం సుఖం ఏం ఆనందం ఉంది? అందరూ అలాగే అంటారు, మా ఇల్లు చూసిన వాళ్ళు అంటారు ఇంత భవనంలో ఉందమ్మ ఇల్లు, అక్కడ వదిలేసి గట్టు మీదకి ఎందుకమ్మా మొత్తం అంటే కుక్కల కోసం వస్తాను బాబు అంటాను. చైలైనా జ్వరం అయినా చెయ్యి నొప్పి అయినా కాలు నొప్పి అయినా ఎంత వానైనా వరదైనా వాటి కోసం వండి చేసి చల్లారబెట్టి బుర్ర మీద పెట్టుకొని వెళ్తాను. మా పిల్లలు అంటారు అమ్మ ఇంటికి వచ్చిన కుక్క పెట్టు, వాళ్ళకి ఎక్కువ ఇష్టమే, ముగ్గురు పిల్లలకి ఇష్టమే, ముగ్గురు కుక్కలకి ఇష్టమే, పిల్లలంటే ఇష్టమే. కానీ మరి వాళ్ళు ఉద్యోగ ధర్మంగా వాళ్ళు పోతారు కదమ్మా, మరి వాళ్ళు నాలా చేయగలరు ఏంటి? కానీ వాళ్ళు పెడతారు ఎక్కడైనా అనాథగా కుక్క కనబడితే పాలు ప్యాకెట్ పెట్టడం, బిస్కెట్లు పెట్టడం, వాటర్ పోసి పెట్టడం చేస్తారు. ముగ్గురికి కనికరమే. వాళ్ళు అన్నారు మాని అమ్మని మా పరువులు పోతానంటే నేనేం తప్పు పని చేయలేదమ్మా పరువు పోవడానికి, నువ్వు బకెట్ కొట్టుకుని వెళ్తున్నావు, మీ అమ్మేటి బకెట్ కొట్టుకుని ఊరంతా తిరుగుతుంది అని అంటారమ్మా, నేను చూస్తే ఇంత స్థాయిలో ఉన్నాం అంటే అంటారు. అంటే నేను మిమ్మల్ని వదిలేస్తాను కానీ నేను అట్లా వదలమ్మా, నాకు శక్తి ఉన్న వరకు నా కాలు చేయి కట్టుకున్నంత వరకు తిరుగుతాను. ఇన్నాళ్ళ జ్యూస్ మిల్లి ప్రదీప్ నగర్ అవన్నీ తిరిగిదాన్ని, ఇప్పుడు తిరగలేదు. ఇప్పుడు ఎక్కడ గంట స్తంభం, పాల హాస్పిటల్, పాత బస్ స్టాండ్, 3 లాంతర్లు, సింహాచలం మేడ, ప్రదీప్ ఇదేంటి ఈ మాలేజీ అక్కడ ఉన్నది భాషణ స్కూల్, అక్కడికి వెళ్తాను అనమాట. అలాగేసి నాకు ఓపుకున్నంత వరకు తిరుగుతాను, రాత్రి 7-8 అయిన వరకు తిరుగుతాను. కాదు, నెలకి మీ పిల్లలు నీకు డబ్బులు ఇస్తారు కదా? ఇస్తారమ్మా. మరి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా వీటి కోసమే అందరూ అంటారు నువ్వు నెలకి 10,000 ఖర్చు పెడతాను, మాకు 10 నెలలకి ₹1,00,000 అవుతుంది, మేమైతే ఏ బంగారం కొనుక్కుంటాం అంటే ఈ బంగారం భాగ్యాలు మేడలు మిద్దులు మన పోత మన వెనకతలు రావు, ఉన్నంత వరకు మనకు ఉన్నది కొంతవరకు అది చాలు మనకి. ఏమమ్మా తక్కింది ఒక నోరున్న వాళ్ళు అడిగి తింటారు, నోరు లేని వాళ్ళకి అడిగి తినలేవు కదా. వాటికి పిల్లలు ఎట్టించి ఎంతో ఆకలి తిరుగుతాయి, ఒక్కరొక ముద్దయ్యరమ్మా. అలాంటిది ఆ మోజీవాల కోసం ఇంత అన్నం పెడుతుంది, ఏడు పెరిగిపోతుందమ్మా. మంచి జాతి కుక్కలు ఉంటాయి, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు కుక్కల్ని సంరక్షించుకోవడానికి వాళ్ళు ఏదైనా ఊర్లు వెళ్తే మీలాంటి వాళ్ళకి అప్పచెప్తారు, మంచి డబ్బులు కూడా వస్తాయి. అవన్నీ వద్దు అంటున్నారు. కేవలం ఏవైతే కుక్కలకి వ్యాధులు వచ్చేసి ఉంటాయో వాటినే ఎందుకు పట్టుకుంటారు? మీకు ఎందుకు అవి అమ్మా? అందమైన వాడిని అందరూ పెళ్లి చేసుకుంటారు, సొట్టని గుడ్డు ఉన్న వాళ్ళు చేసుకుంటారేటి. అలాగే గజ్జి కుక్కల్ని పురటాల కుక్కల్ని ఎవరో చారదీస్తారేటి. అనాథ కుక్కల్ని ఇలా బుర్రంతా ఈడిపోయిన కుక్కల్ని ఎంత గజ్జుకుంటే అంత ప్రేమిస్తాను ఆ కుక్కల్ని. అవి ఎక్కడ కనబడిన వరకు ఆ మాత్రలు వేస్తాను, అవి ఏ ఏరియాలో తిరుగుతూ అంతవరకు కూడా నేను అలాగ అన్నం పెడుతూనే ఉంటాను వాటికి. అవి ఒక్కరోజు కనబడిపోతే పిచ్చిదానిలా తిరుగుతాను అనమాట, ఎటు వెళ్ళిపోయింది అనేసి. ఎందుకంటే దాన్ని చూసి కుక్కలు కరిసేస్తాయి. మనుషులు మంచి కుక్కలే కర్రట్టుకుని ఇంకా అలాంటి కుక్కలు ఉంచుతారా? నాయటం ఒక అతను కర్రట్టుకుని వస్తే దెబ్బలాడాను, బాబు నీ దగ్గరికి రాలేదు, నేను అన్నం పెడుతున్నా అది వస్తుంది అంతవరకే, మిమ్మల్ని లేదనంటే నాకు చెప్పండి, ఆ అన్నం తిని వరకు నేను ఉంటాను అని ఆపేసి అన్నం పెట్టాను. దానికి తినేసి అలాగా వెళ్ళిపోయింది మాట. దానికోసం మళ్ళీ అమ్మ ఎక్కడ ఆ ఐస్ ఫ్యాక్టరీ అంతా నెత్తున్నా, డాక్టర్ అమ్మ గారు నేను నెత్తాం. ఆ అమ్మ కూడా ఎక్కడ కుక్క కనబడినా పావా తెచ్చి మాత్రలు వేసి, ఆవిడ డాక్టరే కనమ్మా ఎంత సేవ చేస్తుందో, ఆవిడ నిజంగా 2 చేతులతో దండం పెట్టాలా, అంత మంచి ఆవిడ. మరి చాలా మంది అంటున్నారు కదా కుక్కల వల్ల వ్యాధులు వచ్చేస్తున్నాయి, కుక్కలు కరడం వల్ల. నువ్వు వీడియోలో కూడా చూసుంటావు, చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ కుక్కల్లో అరిసి చచ్చిపోతున్నారు, ర్యాబిస్ వ్యాధి వచ్చి. మరి అంటే వీటికి ఇలా పెట్టి అన్నం పెట్టడం వల్లే అవి అన్నం దొరక, ఇప్పుడు ఈ రోజు నువ్వు పెట్టావు, రేపు ఒకవేళ లేవనుకో ఆ అన్నంకి పిచ్చెత్తిపోయి గడిచేస్తున్నాయి కదా అన్నిటిని. అమ్మా వాటికి తిండి లేక కరుస్తున్నాయి, కానీ అన్ని కుక్కలు ఎవడో ఒక దొంగోడు ఉంటాడమ్మా, ఎవడో ఒక దొంగోడు ఉంటాడు. అలాగని ప్రపంచం అంతా దొంగలేటి. అలాగే ఏదో కుక్క ఆకలికి ఆ వెళ్తున్న పిల్లడు చేతితో లాక్కోలేక దాని ఆడు చెయ్యో ఆడు కాలో పట్టుకుంటది. అవి మూగజీవి తెలియదు కదా. అంతేగాని కుక్కలు పిచ్చెక్కిపోయి అంటే అది ఉట్టుమాట అమ్మా. అవి భోజనం దొరికితే అవి ఎందుకమ్మా పిచ్చెక్కిపోతే? మనకైనా 10 రోజులు అన్నం పెట్టకపోతే మనం ఏటవుతుంది చెప్పు? ఎవరి చేతితో లోపం తినద్దాం అనుకుని అంటాం అనమా? అలాగే ఆ రకంగా అవుతాయని. కానీ నేను ఇప్పుడు ఇన్ని పిచ్చి కుక్కలు పెట్టాను, మంచి కుక్కలు పెట్టాను. ఒక్కొక్కరు అయితే అది పిచ్చి కుక్క అమ్మాయి అలకు కరిసెత్తా అనేవారు, ఆ పిచ్చి కుక్కలకు కూడా అన్నం పెట్టేదని. అవి ఏటి అనేవి కాదు, అది మన అదృష్టం ఏటో నాకు తెలియదు.
అది. రోజుకి ఎన్ని బియ్యం వండుతావు? ఆ కూర కూడా నేను చూస్తాను, అన్నము ఆ చికెన్ అన్ని వండుతున్నావు కదా, వండుతుండ్రా. బోల్డ్ ఖర్చు అవుద్ది అవన్నీ తేవాలంటే. రోజుకి ఎన్ని కేజీలు బియ్యం కూర వండుతావు? రోజుకి 16 కేజీలు. రోజుకి 16 కేజీలు ఎలా వస్తాయి ఆ బియ్యం? నేను నెలకి 3 బస్తాలు కొంటానమ్మా. కొంటావు నీ డబ్బులతో? 6,000 ఎట్టి 3 బస్తాలు తీసుకుంటాను. చట్నీ మా ఇంట్లో ఒక 50 కేజీలు, మళ్ళీ డాక్టర్ గారు ఒక 50 కేజీలు ఇస్తారు. అలాగే దగ్గర ఎవరెవరు ఇస్తే కొంటాను. ఎవరో 100కో కోటుకో ఒక 10 కేజీలు 20 కేజీలు తెస్తారు. తప్పు 30 కేజీలు తెస్తారు. ఒక్కొక్కరు 500 ఇస్తారు అమ్మ బియ్యం కొనుక్కొని. అలాగని కంటిన్యూగా ఇవ్వరు ఎవరు, ఎప్పుడో ఎవరో వాళ్ళకి. అంతేగాని ఈ ఏరియాలోనే మటుకు ఎవరెవరు అలాగా. నాకు మటుకు ఇప్పటికి గంటా లక్ష్మణ్ ఆవిడ నెలకి 10 కేజీలు వచ్చి ఇడిపించి నాకు ఇస్తుంది. ఇక్కడ సుబ్బారావు గారు అన్న అతను నెలకు 10. మరి భోజనం కాకుండా వీటికి మందులకి ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలిన వచ్చి కుక్కలకి మందులకి ఎక్కువ అవుతుంది, మెడిసిన్స్ కి చాలా అవుతుంది కదా, మరి వాటిని నువ్వే హాస్పిటల్ తీసుకెళ్తానమ్మా. హాస్పిటల్ తీసుకెళ్తాను. డాక్టర్ గారు రమణ గారు ఉన్నారు, అతను అందరు నిలబెట్టి నేను వెళ్ళగానే నన్నే ముందు ఆదరిస్తారు. అతను ఆదరించి ఎక్కడెక్కడ మందులన్నీ తీసి నాకు ఇస్తారు. ఆయన ఇస్తారు, ఏదో లేకపోతేనే కొనుక్కోమంటారు కానీ అన్ని మందులు అతను మూలను తీసి ఆవిడ ఎంతో సేవ చేస్తుందని ఆయా హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ నేనంటే గొప్ప ఫేవరు. నేను వెళ్ళగానే పేషెంట్లు అందరిని వదిలేస్తారు. ఆవిడ చేసిన సేవ ఎవరు చేయరు, ఆవిడ ముందు చూస్తామని చూస్తారమ్మా. తప్పు హాస్పిటల్ కూడా మంచి నేమ్ ఉంది నాకు. పొద్దున్న నేను చూస్తాను అంటే ఇటువైపు ఈ సిగ్నల్ వైపు ఎప్పుడు వెళ్ళినా ఇక్కడే వీటితోటే పడుతుంటావు. అసలు అంటే పొద్దున్న నుండి రాత్రి వరకు వీటి కోసమేనా నీ జీవితం? అంతేనమ్మా. ఎందుకో రాను అలాగా అవే పిచ్చి నాకు. విలేజ్ అంటే నేను వెళ్ళమ్మా. విలేజ్లోని నీకు తెలియదు కదమ్మా, విలేజ్లో చుట్టాలు బంధువులు కార్యాలు కథలు చెప్తారు. నేను ఎందుకంటే వెళ్ళమ్మా, వాళ్ళు గర్వం అనుకుంటారు ఏదనుకుంటారు. అక్కడ కుక్కలు ఉంటాయమ్మా. కుక్కలు ఉంటే కడుగు తాగితే కడుగు అన్నం గిన్నం కాదు, కడుగు తాగితే ఎక్కడ దాన్ని పూర్తి చంపరు, అలాగని బతకనివ్వరు, నడుము జారిపోయినట్టు కూటేస్తారు అన్నమాట. అలాంటి చూడలేక అలాగని ఆ కుక్కలు నేను తీసుకొని వస్తే అవి రావు. అందుకే నేను విలేజ్ అంటే వెళ్ళనమ్మా. విలేజ్ అంటే వెళ్ళు. బన్నీ బాబు అన్నోడు ఒకడు ఉన్నాడమ్మా, ఆయన చాలా మంచి అబ్బాయి. ఆయన అయితే ఇక్కడ ఒక గది కట్టిస్తానమ్మా, ఎండాకాలం నువ్వు కుక్కలు ఉండలేకపోతాయి నేను కట్టిస్తాను. ఆయనకి మహా పిచ్చమ్మా. ఆయన కూడా నేను ఇంకా వీధుల్లో అంటే తిరుగుతాను కదమ్మా, ఆయన అవుట్డోర్లు అంటే వెళ్ళిపోతాడు, అడవుల్లో అంటే వెళ్తాడు అన్నమాట. అడవుల్లో అంటే వెళ్ళి అట్లా ఒక్కో దానికి గాజు పెంకు కానీ మేకులు కానీ పుచ్చిపోతే వెంటనే డాక్టర్ అమ్మకు ఫోన్ చేస్తాడు. వెంటనే డాక్టర్ అమ్మ గారికి ఒక కుక్కల డాక్టర్ ఉన్నాడు ఎక్కడ దాసం పెడదట. ఫోన్ చేయగానే ఆవిడ వెళ్ళిపోతుంది కారు పట్టుకుని. వెళ్ళిపోయి ఆ కుక్కను తీసుకుని వచ్చి వాటిని బాగా సదుపాయం చేసి మానిపించేసి పంపిస్తారు. అమ్మ నీ కుక్కలు ఖర్చు ఇప్పుడు వచ్చి ఎప్పుడైనా ఖర్చు? చాలా సార్లు ఖర్చు. ఇంజక్షన్ వేయించుకుంటావా? నేను ఒకసారి వేయించుకుంటానమ్మా. ఏదైనా నాకు అనుమానం వస్తా కుక్కలు ఇదవుతాను. అప్పుడు డాక్టర్ అన్నది నువ్వు ఎక్కువ కుక్కల్లో తిరుగుతావు కదా, నీకు 3 ఇంజక్షన్లు చేస్తానని 3 ఇంజక్షన్లు చేసిందమ్మా. అప్పటికంటే ఇంకా ఈ చిన్న కుక్క పిల్ల కొడితే నేను హాస్పిటల్కి వెళ్ళను. అమ్మ అవి వాటిలో కూడా ప్రమాదం ఉంటుంది కదా? ఏ ఉంటా అమ్మా, పోయిన వాళ్ళు ఎలాగా పోతాం, ఉన్నోళ్ళు ఎలాగైనా ఉంటాం. మనం బతుకుదామని మహారాజుక 7 అంతస్తుల మేడలు ఉన్న చావు వస్తేటప్పుడు అది చావు తప్పదు. మనం అవారగా ఉంటాం. మనకంటే ఈనంగా గట్ల మీద వాటి మీద పడుకుంటారు. వాళ్ళు ఏమైపోయారమ్మా, వాళ్ళు బాగానే ఉన్నారు, మన స్థాయికి మనం బాగానే ఉన్నాం. ఇప్పుడు వీటి వల్ల అందరూ అంటారు వీటి వల్ల నీకు జబ్బులు గిబ్బులు రావు అంటారు. నేటికి నాకు తెలిసిన మటుకు అంటే నేను ఇంత పిల్లప్పుడే ఓ చిన్న కుక్క పిల్లలు తెచ్చినట్ట. మా నాన్న గజ్జి కుక్క తెచ్చిన వదిలేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏడుచుకుని కూర్చున్నట. ఆ కుక్కను మళ్ళీ తెస్తే రోజుకో రకంగా అందంగా అయిపోయిందమ్మా. అప్పుడు కానీ దానికి రాజు అని పేరు పెట్టాడు. ఆ రాజు 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 అని పేరే మాకు కంటిన్యూ అయిపోయింది అక్కడ ఇంటికాడ. అలాగే అప్పుడు కాంచి నాకు ఒక పేదోడు ఇచ్చిన తింటుండగా అడిగితే అన్నమైన వదిలేస్తాను ఇస్తానమ్మా. అయితే మనుషులు పెట్టినన్నాళ్ళు పెట్టాను, మనుషుల వల్ల మోసపోయానమ్మా. ఇప్పుడు నాకు మనుషులంటే ఏవో బుద్ధేదు. పాముకైనా దోమకైనా తేలికైనా ప్రమాదకరమైన జంతువైనా అవంటేనే ప్రేమిస్తాను నేను. అవి మోగ జీవాలు, అవి అడగలేవు. ఇప్పుడు పాము వస్తుందమ్మా, అది మనల్ని కరదు. దాని భయం కొలది అది ఏదో చేస్తుంది, మన భయం కొలది మనం ఏదో అవుతాం. అంటే మా ఇంట్లోకి అయితే కొన్ని వేలు పాములు వచ్చాయి. ఇంతెంత పాములు కాదు, పెద్ద పెద్ద వలంగా పొడవున్న పాములు వచ్చాయి. ఆ తల్లి వల్ల మాకు నాడు ఏ చెడ్డ పని కూడా అవ్వలేదు. ఇలాగంటే వెళ్ళిపోతుంటాయి మాట అంతే.
మరి వీటన్నిటికి అన్నం పెడుతున్నావు కదా, అసలు నువ్వేం తింటావు? నేను ఎప్పుడు నువ్వు తినడం కూడా చూడలేదు. అదమ్మా నిజమే, ఆ మాట నిజమే. పొద్దున్న టిఫిన్ 11 గంటలకి తింటే ఇలాగా పని చేస్తుండగా 2 ముక్కలు తినేస్తాను, పడుకుంటాను. మధ్యాహ్నం 3, 4 అవుతుంది. ఆ 4, 5 అప్పుడు కూడా నాకు తినబుద్ధి ఏదో ఒకసారి. నాకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి ఏటో తెలియదు కానీ తిండి బలం కూడా నిజంగా నా ప్రమాణికంగా నా పిల్లలు ఏటమ్మా అన్ని పురుగులు ఎట్టిపోతున్నాయి. అవి అందులో పప్పులు ఉన్నాయి, ఎందులో అన్ని ఉన్నాయి, నెయ్యితో సహా డ్రింక్తో సహా నా పిల్లలు పెడతారమ్మా. అన్ని వాళ్ళే చూసుకుంటారు సమస్తం. నేను 1 రూపాయి ఖర్చు పెట్టను, అన్ని మా చిన్నదయ్య చూసుకుంటది. అన్ని రకాలుగా అమ్మా నువ్వు బాగుండమ్మా, చక్కగా ఏసీ రూమ్ లో పడుకొని రోజుకు ఒక్కో చీర కట్టుకొని అసలు ముగ్గురు అంతా అక్కజెళ్ళు అనేవారు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఎలాగైపోయి చూడమ్మా అని అంటారు. నేను ఆ మాటకి ఏటమ్మా నాకు పెళ్ళి అవ్వాలా, పేరెంట్స్ అవ్వాలా, ఇంకేటా నా జీవితం పోయే వయసు అయితే వచ్చే వయసు కాదు కదా అంటే, అలా కాదమ్మా కొన్నాళ్ళని మా కోసం బతకాలి కదా అని అంటారు వాళ్ళు. మరి పొద్దున్న నుండి ఇక్కడ వండుతున్నావు నేను చూస్తున్నాను, మళ్ళీ భోజనం పట్టుకొని కుక్కల కోసం వేరేగా ఆ చెయ్యి బాగాలేదు, ఆ చెయ్యిని కూడా లెక్క చేయలేదు. ఏమి అస్సలమ్మా ఊసు కూడా పెట్టుకోలేక జాకెట్ కూడా వేయలేదురా. నైట్ వేసుకుని తువ్వాలు కప్పుకొని తిరుగుతున్నాను కానీ నా కొళ్ళు చచ్చిపోతుంది. మన తప్పదు, నాకు జాకెట్ వేసుకుంటే ఈ జాకెట్ ఈ ఎడం చేయి దూరదు. ఏదో బాధపడి వేసాం ఒక లూజ్ జాకెట్ వేసాం నా పూక్స్ పెట్టిన లేవలమ్మా ఒక మనసు వస్తారేట అస్తమానం ఇరుగోళ్ళు పొరుగోళ్ళు అస్తమానం పిలుస్తాటమ్మా చెట్టు లంగాను లాడ కట్టు అని అంటామేటమ్మా. ఎవరిని బాధ పెట్టకూడదురా, మన బాధ మనమే పడాలి తప్ప ఒకళ్ళ బాధ పెట్టకూడదు. నేనైనా ఇంట్లో అలా బిందు పట్టుకుంటాను కానీ నేను ఒకళ్ళ పిల్లమ్మా. అసలు వీటిలో నీకు ఏం ఆనందం నాకు అర్థం కావట్లేదు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు చిన్నప్పటి నుండి కూడా మీరు అనేటట్టు మీ ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఒక కుక్కని తీసుకొచ్చారు. కానీ మీ హస్బెండ్ కూడా ఇప్పుడు లేరు, చనిపోయారు. కానీ మీ హస్బెండ్ కూడా ఆయనకి ముందు నుండి ఇష్టమా, మీ వల్ల ఆయనకి ఇష్టం ఏర్పడిందా? ఆయనకి మోదేవాలంటే అంటే నా నుండి ఎక్కువైపోయింది అతనికి. సత్యవతి నేను కూడా కళ్ళాల దగ్గర ఆవుల్ని మేకల్ని అట్లీ పెంచేవారు. నాకు ఈ మోదేవాలంటే ఇష్టమని నా నుండి అతను నాకంటే పిచ్చి ఎక్కువైపోయింది. ఎప్పుడైనా మధ్యాహ్నం అసలు నాకు నిద్ర రాదమ్మా, ఇంత ఒళ్ళలిసి వెళ్తానా, నిద్ర పట్టాలా, నిద్ర రాదు. అలాగ 1 గంట అయినా టీవీ చూసి అలాగే ఎప్పుడో తెల్లవారుజామున పడుతుంది నిద్ర అంతే. ఎప్పుడైనా వచ్చి ఇలా పడుకున్నాను అనుకే అమ్మా మా ఆయన సత్యవతి లెగవా 3 అయిపోయింది కుక్క కన్నోటి తెలవా అంటాడు. అంత మంచి అతను దేవుడు అమ్మా. అతను లేని లోటు తీర్చలేకపోతుంది. అలాగా కుక్కల కోసం తిరిగి కొంత అతను మరుస్తుంది కానీ ఆయన నా కాల్ట్ దేవుడు. అతను చాలా మంచి అతను అమ్మ. నాకు ఆయన దూరం అయిపోయాడు అంతే. అమ్మా చాలా మంది చూస్తాను నేను, కుక్కలు పిల్లలు పెట్టేస్తుంటాయి, మురికి కాల్లో పడిపోతుంటాయి, సైలెంట్ గా తెచ్చి ఇక్కడ పెట్టేస్తారు. అవి ఎక్కడి నుండి తెచ్చాం, పోనీ పలానా దగ్గర నుండి తెచ్చాం కూడా అనవు. అలా కుక్క పిల్ల, ఆ కుక్క కళ్ళీని పిల్లని ఇలా కర్రల కింద పెట్టేస్తారు అనమాట. దరా అరే దమ్మా అమ్మా చూడమ్మా అంత అయింది. కళ్ళీని పిల్లని తెస్తే కళ్ళు ఎలాగీడితేనని వేడి గుడ్డ పెట్టి ఇలాగని అట్లా కళ్ళు ఒత్తితే అలా రోజు కళ్ళు ఈడి మాట. అక్కడ కానీ అలాగా పెద్ద హీరో అయిపోయింది అది. అలాగే ఎన్ని కుక్కలు. ఇప్పుడు నేను మొన్న వచ్చానమ్మా, వచ్చేటప్పటికి ఇదిగో ఆ కుక్కని 5 పిల్లలు పెట్టేశారు. నాకు బాధ అనిపించింది, ఎన్ని కుక్కలు పెంచుతాను, సీసీ కెమెరాలో చూస్తాను, సీసీ కెమెరాలో వెళ్ళి చూస్తాను అనేసానంటే తీరా చూస్తే ఎవరో కాదు, డాక్టర్ అమ్మగారు పని మనిషి నెట్టింది. ఆవిడ చెయ్యి ఇరిగిపోయింది, ఆవిడ చెయ్యి బాగున్నంత వరకు కొంచెం నీళ్ళు మోసి పెట్టంటే వాళ్ళు తెచ్చి పెట్టేశారంట. వాళ్ళు తెచ్చి పెట్టేసి ఇలా చెయ్యొచ్చేటమ్మా, నేను నా చెయ్యే బాగోలేదు కదా, నువ్వు ఎలా తెచ్చి పెడతావు అంటే అప్పుడు ఆవిడ అన్నది, లేదమ్మా నెల్లిమర్లో వదిలేద్దాం అనుకున్నారు అనేటప్పుడు నేను అనుకున్న ఫోన్లో ఆ నెల్లిమర్లో వదిలేదు ఇంకా చచ్చిపోయినా అనుకుని నా మనసులో అనుకుని కానీ ఆవిడతో అనలేదు అంతే. ఇక్కడికి వచ్చి చూసేసరికి వేరుగా ఆవిడకి చెయ్యి బాగాలేదు, అయినా ఆ నైటీతోని గ్యాస్ ఒకటి రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి, గ్యాస్ దొరకడం కష్టంగా ఉంది కాబట్టి బయటికి వెళ్ళి కర్రలు తెచ్చి ఏం చేస్తుందా ఈడ అని చూస్తే ఇంకేంటి డాగ్స్ అన్నిటికి కూడా రైస్ ఉడకబెట్టి చికెన్ తీసుకొచ్చి ఆ ఉడకబెట్టి వాటికి ఫుడ్ ఫీడింగ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళు చూసుకోవట్లేదు, కన్న తల్లిదండ్రులు కూడా పిల్లలు దూరం చేసుకుంటున్నారు, తల్లిదండ్రుల్ని దూరం చేసుకుంటున్నారు. బంధాలు అనేవి లేవు. కానీ రోడ్డు మీద ఎక్కడో మూలుగుతుంది ఆ కుక్కని, ఆ ఫుల్ డిసీజులు అనమాట. మొత్తం ఒళ్ళంతా కూడా గజ్జి పట్టేసి చూడడానికి కూడా భయంకరంగా ఉన్నటువంటి కుక్కల్ని ఒక అమ్మలా ఆదరించి వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ఈవిడికి ఎంత సాయం చేయగలదో అంత ట్రీట్మెంట్ ని ఆ కుక్కలకి ఇప్పించి
మళ్ళీ ఈవిడ ఒక అమ్మగా మారి ఆ కుక్కలన్నింటిని కూడా ఎలా అంటే మాతృమూర్తి అన్న పదానికి నిర్వచనం ఏమో. ఎందుకంటే కడుపును పుట్టిన పిల్లలు కూడా అతి కిరాతకంగా చంపేస్తున్న రోజుల్ని చూస్తున్నాం. వివాహేతర సంబంధాల కోసం మనం డబ్బు మోజులో పడో, లేదంటే అబ్బాయి పుట్టలేదని అమ్మాయిని అతి కిరాతకంగా అతి దారుణంగా చంపిన ఘటనలు చూస్తుంటే, కానీ ఓ పక్క ఈవిడ మోగ జీవాలంటే ఆవిడకి ఎటువంటి సంబంధమూ లేదు, కానీ వాటిని అన్నిటిని కూడా అక్కున చేర్చుకొని వాటికి సపర్యాలు చేయడమే కాకుండా తన పిల్లలు తన సంరక్షణ కోసం ఇస్తున్న డబ్బులన్నిటినీ కూడా వాటి కోసం వేచిస్తున్న ఈ మాతృమూర్తికి నిజంగా పాదాభివందనాలు చేసినా తక్కువే అనిపిస్తుంది. సో మీరు చూసారు కదా వ్యూయర్స్, ఆవిడ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, డబ్బులు అడగట్లేదు, ఇంకేమీ అడగట్లేదు. మీ ఇంట్లో కొంత బియ్యం ఉంటే ఇటువైపు వచ్చేటప్పుడు ఆ బియ్యాన్ని కాస్త కుక్కల కోసం ఇవ్వండి. నేను వాటికి వండి పెట్టి నేను ఇంట్లోనే చూసుకుంటాను, వాటిని ఎక్కడ కూడా వదలను, నీకు అది కూడా అవకాశం ఉంటే మాత్రమే అని అడుగుతుంది. అవునమ్మా, అంతేనా? పైగల తల్లిదండ్రులు నాకేదో ఇష్టం ఉంది, నీకు ఇష్టం ఉంది, 10,000 ఖర్చు పెడతాను, మాకేట అవసరం అని మీరు అనుకోకుండా ఒక మోగజీవి గనక మీకు దయగలిగింది ఏ రకంగా ఓ బియ్యం ద్వారాగో, డబ్బుల ద్వారాగో, వస్తువు ద్వారాగో ఏదో వాటికి హెల్ప్ చేస్తే మీ పేరు మీద వాటికి ఇంత అన్నం పెడతాను, అది నేను కోరుకున్నది. చూసారు కదా, ఆవిడ నాకు డబ్బులు ఇవ్వండి నేను చూస్తాను, మీకు ఏ తోస్తే అది ఇవ్వండి, మీరు ఒక పూట వండుకుంటున్న బియ్యాన్ని ఒక 2 కుక్కల కోసం ఇస్తే నేను వాటికి భోజనం పెట్టి నా ఆత్మ సంతృప్తి పొందుతాను అనేసి. సో చాలా మంది నిజమే కుక్కల కారణంగా చాలా ఇళ్లలో విషాద ఘటనలు చూస్తున్నాం. ఎందుకంటే ర్యాబిస్ వ్యాధి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పుడు కూడా ప్రాణాలు నిలవటం లేదు. కానీ ఆవిడ ఇంకా వీటి కోసం అంకితం అయిపోయారు అని అనుకోవచ్చు. ఎంతమంది ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎంత నచ్చ చెప్పినా, ఎంతమంది బోధపరిచినా సరే వీటి కోసమే నా జీవితం అంటూ కూడా జీవితాన్ని వాటి కోసం అర్పింగ్ చేస్తున్నారు పాండ్రంగి సత్యవతి గారు. సో వ్యూయర్స్ చూసారు కదా, మీ ఆలోచన కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా మంది అంటారు కదా కుక్కల్ని పెంచడం వల్ల ఆవిడకి లాభం ఏమో కానీ అందరికీ నష్టమని, కానీ ఆవిడ వాటితోటి ఇంకా కలిసిపోయి ఇంకా మరి ఇంకేమీ చేయలేదు. వారి పిల్లలు వార్నింగ్ ఇస్తున్నప్పటికి కూడా ఇంకా వీటిని పిల్లలైనా వదులుకుంటారు కానీ ఈ పిల్లల్ని మాత్రం వదులుకోవాలని సత్యమీరా కూడా చెప్పేశారంట. సో ఇంకా మరి ఎంతకన్నా ఈవిడికి మనం ఇంకేం చెప్తాం, ఈవిడ యొక్క మోగ జీవాల మీద ఉన్న ప్రేమని ఇంకెంతకన్నా ఇంకెవరు చూపించరేమో కూడా అనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.